ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం భేటీ అయ్యారు. తిరుమల లడ్డు వ్యవహారం నుంచి మొదలుకొని కూటమి పార్టీల సమన్వయం, రానున్న రాజ్యసభ ఎన్నికల వరకు కీలక అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ప్రత్యేకంగా కూటమిలోని 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ఇకపై కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహించేలా స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాల్సిన ఆవశ్యకతపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ప్రభుత్వ పరిపాలనతో పాటు రాజకీయంగా కూడా కూటమిని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే ఈ భేటీ సారాంశంగా తెలుపుతున్నారు. అయితే ఇదే సమయంలో ఏపీ రాజకీయాలను ఉత్కంఠకు గురి చేస్తున్న మరో అంశం రాజ్యసభ ఖాళీలు. ఈ ఏడాది ఏపీ నుంచి మొత్తం 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వైసీపీకి చెందిన 3 రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నథ్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ జూన్ నెలలో పదవి విరమణ చేయనున్నారు. అదే సమయంలో టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్ పదవి కాలం కూడా ముగియనుంది. దీంతో పెద్దల సభకు ఎవరు వెళ్లబోతున్నారన్న అంశం ఇప్పుడు రాజకీయ చర్చల కేంద్ర బిందువుగా మారింది. అయితే ప్రస్తుతం శాసనసభ బలబలాల ప్రకారం ఈ 4 రాజ్యసభ సీట్లు కూడా కూటమి ఖాతాలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే అసలు ప్రశ్న ఏంటంటే ఆ 4 సీట్లను 3 పార్టీలు ఎలా పంచుకుంటాయన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మిగిలింది. అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన 2 విడతల రాజ్యసభ ఉప ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ చెరో 2 సీట్లు దక్కించుకున్నాయి. కానీ కీలక భాగస్వామి అయిన జనసేనకు ఇప్పటి వరకు పెద్దల సభలో ప్రాతినిధ్యం లభించలేదు. అయితే ఈ నేపథ్యంలో ఈసారి జనసేనకు ఒక రాజ్యసభ సీట్ ఖాయం అన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే జనసేన తరపున లింగమనేని రమేష్ పేరు బలంగా వినిపిస్తుండగా, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి పేరును కూడా ఈ పరిశీలనలోకి తీసుకొచ్చినట్లు ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. తన అన్నయ్యను రాజ్యసభకు పంపితే పార్టీకి, కూటమికి వచ్చే రాజకీయ లాభ నష్టాలపై పవన్ కళ్యాణ్ పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారన్న మాట రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. అయితే టీడీపీలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. గత ఎన్నికల్లో త్యాగాలు చేసిన నేతలు, సీనియర్ నాయకులు, పార్టీ కోసం కీలకంగా పనిచేసిన వారంతా ఇప్పుడు రాజ్యసభ బెర్త్ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు ఒక వ్యూహాత్మక ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఎలాగైనా టీడీపీ ఖాతాలో 2 రాజ్యసభ సీట్లు తీసుకొని అందుకే ఒకటి సానా సతీష్ రెన్యువల్ చేయడం, మిగతా ఒక సీట్ను ఆశావాహుల్లో ఎవరికైనా ఇవ్వడం, మిగిలిన వారిని శాసన మండలి రేసులో సర్దుబాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. మొత్తానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత ఏపీ రాజకీయాలలో రాజ్యసభ రేసు మరింత రసవత్తరంగా మారింది. కూటమి సమీకరణలు జనసేనకు దక్కే అవకాశం, టీడీపీలో ఎవరి అదృష్టం పండుతుందన్నది వచ్చే నెలలో తెలిసిపోతుంది.